బెంగళూరు రేవ్ పార్టీ లోపల ఏం జరిగింది? సన్ రైజ్ టు సన్సెట్ విక్టరీ పేరుతో జరిగిన ఈవెంట్లో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు అసలు ఏం జరిగింది అన్నది పెద్ద మిస్టరీగా మారింది. బర్త్డే పార్టీ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా రేవ్ పార్టీ జరుపుకున్నారని హేమ సహా పలు బాలీవుడ్, శాండల్వుడ్ సినీ ప్రముఖులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారని బెంగళూరు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఈవెంట్లో పాల్గొన్న మోడల్ ఆశిరాయ్ హైదరాబాద్ లో స్పందించారు. తాను బెంగళూరు పార్టీలో పాల్గొన్నానని నిర్భయంగా చెప్పుకున్నారు. నటి హేమ తప్పుడు వీడియోలు రిలీజ్ చేయకుండా ధైర్యంగా తాను పార్టీకి వెళ్లానని చెప్పారు ఆమె. You know everything. Okay, Andy. I went for birthday party and I call him brother. Okay. Akra birthday party nadustundi. Local under ఏం చేస్తున్నారు ఏంటి? I don't know anything. So please దయచేసి మీరు అందరూ నన్ను హెల్ప్ చేయండి. నేను ఒకటి ఆడపిల్లండి, ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చినానండి కష్టపడి. ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు. థ్యాంక్ యూ. అండ్ నేను లింక్ పెడుతున్నానండి, ప్లీజ్ చూడండి. థ్యాంక్ యూ అండి. సో హాయ్ ఎవ్రీవన్, యూ నో ఎవ్రీథింగ్. ఒకటే అండి, ఐ వెంట్ ఫర్ బర్త్డే పార్టీ అండ్ ఐ కాల్ హిమ్ బ్రదర్. ఓకే. అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది. లోపల అందరు ఏం చేస్తున్నారు ఏంటి? ఐ డోంట్ నో ఎనీథింగ్. సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ నన్ను హెల్ప్ చేయండి. నేను ఒకటి ఆడపిల్లండి, ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చినానండి కష్టపడి. ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు. థ్యాంక్ యూ. అండ్ నేను లింక్ పెడుతున్నానండి, ప్లీజ్ చూడండి. థ్యాంక్ యూ అండి. బెంగళూరు రేవ్ పార్టీ లోపల ఏం జరిగింది? సన్ రైజ్ టు సన్సెట్ విక్టరీ పేరుతో జరిగిన ఈవెంట్లో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు ఏం జరిగింది అన్నది పెద్ద మిస్టరీగా మారింది. బర్త్డే పార్టీ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా రేవ్ పార్టీ జరుపుకున్నారని హేమ సహా పలు టాలీవుడ్, శాండల్వుడ్ సినీ ప్రముఖులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారని బెంగళూరు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఈవెంట్లో పాల్గొన్న మోడల్ ఆశిరాయ్ హైదరాబాద్ లో స్పందించారు. తాను బెంగళూరు పార్టీలో పాల్గొన్నానని నిర్భయంగా ఒప్పుకున్నారు. నటి హేమలాగా తప్పుడు వీడియోలు రిలీజ్ చేయకుండా ధైర్యంగా తాను పార్టీకి వెళ్లానని చెప్పారు ఆమె. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడ్డటువంటి వారిలో ఒకరు హైదరాబాద్ టాలీవుడ్ కి చెందినటువంటి నటి ఐశ్వర్రాయ్ కూడా నిన్న అక్కడికి హాజరైన తర్వాత పోలీసులు జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్ లో పూర్తి స్థాయిలో సహకరించాను అంటూ కూడా ఒక వీడియో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో చాలా క్లియర్ గా తాను బర్త్డే పార్టీ కోసం మాత్రమే తనకు ఇన్విటేషన్ వచ్చింది. అక్కడ ఏర్పాటు చేసినటువంటి వాసు తనకు స్నేహితుడు అవుతాడు, తనను బ్రదర్ అని పిలుస్తా ఉన్నాను. అతను పిలవడం కారణంగానే నేను బెంగళూరు పార్టీకి వెళ్ళాను. కేవలం బర్త్డే పార్టీ కోసం మాత్రం వెళ్ళాను. లోపల ఆ పక్కన ఆ పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందనే విషయం తమకు తెలియదు. సడన్ గా బెంగళూరు పోలీసులు వచ్చి ఒక్కసారిగా ఇక్కడ డ్రగ్స్ సరఫరా జరుగుతా ఉంది, అందరూ లైన్ లో ఉండండి అనేసరికి మేము షాక్ అయిపోయి పోలీసులు చెప్పిన విధంగానే వ్యవహరించాము, పోలీసులకు సహకరించాము. బర్త్డే పార్టీకి వచ్చామన్న ఒక విషయం కూడా పోలీసులకు తెలియజేశాము. కొంతమంది డ్రగ్స్ సేకరించారు, ఆ డ్రగ్స్ వాళ్ళతో మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా, మీరెందుకు ఈ పార్టీకి వచ్చారు, ఎవరు పిలిచారనే దాంతో కూడా పదే మమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు ఈ విషయాలను కూడా తెలియజేశాను. తమ దగ్గర నుంచి కూడా శాంపుల్స్ తీసుకున్నారు, డ్రగ్స్ స్వీకరించారా లేదా అనే దానిపై కూడా కొన్ని శాంపుల్స్ కూడా తీసుకున్నారు. మేము పోలీసులకు సహకరించాము. పోలీసులు అన్ని అడిగిన విషయాలకు మేము సమాధానం ఇచ్చాము, వివరణ కూడా తెలియజేశాము. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి చేరుకుంటున్నటువంటి అమ్మాయిని, ఒక ఆడపిల్లని, కుటుంబ సభ్యుల విలువలు తెలిసినటువంటి వ్యక్తిని కేవలం బర్త్డే పార్టీతో నేను వెళ్ళాను, వేరే ఉద్దేశంతో కాదు, తన సోదరుడు అవుతాడు వాసు అనే విషయాన్ని కూడా ఐశ్వర్రాయ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. నిజంగానే డ్రగ్స్ ఒకవేళ స్వీకరించినట్టయితే మాత్రం ఈ శాంపుల్స్ అన్ని కూడా స్వీకరించినటువంటి బెంగళూరు పోలీసులు ఇప్పటికే వీళ్ళు ల్యాబ్ కి పంపి ఆ ల్యాబ్ ద్వారా వచ్చేటువంటి రిపోర్ట్ ని బట్టి వీరందరిపైన కేసులు నమోదు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికైతే వీళ్ళు డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నటువంటి 5 మందిని అరెస్ట్ చేశారు. 5 మందిని అరెస్ట్ చేసిన తర్వాత హేమ హైడ్రామా క్రియేట్ చేసింది. తను ఉండి కూడా లేనని పోలీసులను పక్కదో పట్టించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత పోలీసులే తన మొబైల్ ని లాక్కొని ఆ వీడియోని డిలీట్ చేసి తన పైన ఇంకో కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఒక్కరొక్కరుగా తమ భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పుడే తాజాగా ఐశ్వర్రాయ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ నిన్న బెంగళూరులో జరిగినటువంటి పార్టీకి సంబంధించి అన్ని విషయాలు తను స్వయంగా షేర్ చేసింది. దాంట్లో
బెంగళూరు పార్టీకి వెళ్ళాను, తన డ్రగ్స్ పార్టీ అంటూ తెలియదు. అక్కడ జరిగినటువంటి పార్టీలో పోలీసులు చేద్దామని కూడా తమకు డ్రగ్స్ ఇక్కడ స్వీకరిస్తా ఉన్నారు, డ్రగ్స్ పార్టీలకు వచ్చాయన్న విషయం కూడా తనకు తెలియదు. ఒక ఆడపిల్లను ఇప్పుడిప్పుడే ఎదుగుతా ఉన్నాను, అందరూ తనకు సహకరించండి, తనకు సపోర్ట్ చేయండి. ఒక ఆడపిల్లను ఎదుగుతుంటే ఈ రకంగా తప్పుడు వార్తలు ప్రసారం చేసి తనను డిఫేమ్ చేస్తా ఉన్నారు, పూర్తి స్థాయిలో తన పరువుని దిగజారుస్తా ఉన్నారు. నాకు సపోర్ట్ చేయండి, నాకు హెల్ప్ చేయండి, ధన్యవాదాలు అందరికంటూ కూడా ఐశ్వర్య ఈ వీడియోను రిలీజ్ చేస్తూ తనకు సంబంధం లేదన్నట్టు విధంగానే తన స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఐశ్వర్య పాత్ర ఏంటి, ఐశ్వర్య ఎప్పుడు బెంగళూరుకి వెళ్ళింది, ఎంతసేపు పాటు ఆ డ్రగ్ పార్టీలో ఉంది, డ్రగ్ పార్టీకి సంబంధించి ఆ ముఠాలతో ఆ వ్యక్తులతో ఐశ్వర్యకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తుల యొక్క మొబైల్ పోలీసులు డేటాని చెక్ చేశారు. అక్కడ వాసు అనే బర్త్డే పార్టీకి ఎవరు డ్రగ్స్ తీసుకొచ్చారనే దాంట్లో కూడా పోలీసులు ఇప్పటికే కొంత ఇన్ఫర్మేషన్ కూడా సేకరించారు. ఆ ఇన్ఫర్మేషన్ లో భాగంగా ఐశ్వర్యకి గతంలో ఇంకేమైనా డ్రగ్స్ అలవాటు ఉన్నాయా, ఇప్పుడు ఆ డ్రగ్ పార్టీ కోసమే అక్కడికి వెళ్ళింది అనే దాంట్లో కూడా పోలీసులు అన్ని కోణాలు వెరిఫై చేస్తా ఉన్నారు. కానీ తను మాత్రం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో తను డ్రగ్స్ అలవాటు లేదు, డ్రగ్స్ గతంలో ఎప్పుడు స్వీకరించలేదు, అది డ్రగ్స్ పార్టీ అని మేము వెళ్ళలేదు, వాసు అనే సోదరుడు బర్త్డే ఇన్విటేషన్ కోసం వెళ్తే అక్కడ పోలీసులు వచ్చేంత వరకు కూడా ఇంత ఉదాహరణ జరిగిందనే ఒక ఇన్ఫర్మేషన్ తమకు లేదు. తమ ఆడపిల్లని తన భవిష్యత్తుని ఖరాబ్ చేయకండి, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి అడుగు పెడతా ఉన్నాను, అవకాశాలు వస్తా ఉన్నాయి, ఇప్పుడిప్పుడే ఎదుగుతా ఉన్నాను, తనకు సహకరించండి, ఒక ఆడపిల్లని అనే విషయం కూడా పదే పదే గుర్తు చేస్తూ ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. తన పాత్ర ఏంటి అనే దాంట్లో కూడా బెంగళూరు పోలీసులు విడివిడిగా ఈ 101 మంది పార్టిసిపేషన్ కి సంబంధించి ఎవరి పాత్ర ఏంటి, ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చారు, ఎవరు ఇక్కడ ఈ పార్టీకి ఇన్విటేషన్ వచ్చారు, ఇక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నది ముందస్తుగానే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందా, ఉంటే తను కూడా డ్రగ్స్ స్వీకరించడానికే ఈ పార్టీకి వచ్చారా అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో బెంగళూరు పోలీసులు విడివిడిగా వీరి పాత్రపై కూడా విచారణ చేపట్టి అవన్నీ కూడా ఛార్జ్ షీట్ రూపంలో, రిమాండ్ రిపోర్ట్ రూపంలో ఆ విషయాలన్నీ కూడా పొందుపరిచేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పందన అంటే రవితేజ, బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి ఏపీ రాజకీయాల్లో కూడా దుమారం రేగుతోంది. రేవ్ పార్టీకి సంబంధించి అడ్డంగా బుక్ అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా తనకు సంబంధం లేదని చెప్తున్నాడు. అసలు రేవ్ పార్టీకి సంబంధించి పోలీసులు ఏం క్లారిటీ ఇవ్వబోతున్నారు? కాకాని గోవర్ధన్ రెడ్డి వాహనం దొరికింది, అతని స్టిక్కర్ దొరికింది, అతని కారులో ఉన్నటువంటి పాస్పోర్ట్ ని సైతం పోలీసులు సీజ్ చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంతకుముందు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే తన పైన తీవ్ర ఆరోపణలు చేస్తా ఉన్నారో దమ్ముంటే నేను ఉన్నట్టుగా పార్టీలో నిరూపించండి, నేను దేనికైనా సిద్ధమే, అది తన వాహనమే కాదు, ఎవరైనా తెలియకుండా తీసుకెళ్లారేమో దానికి బాధ్యుని నేను కాదు, అది నేను ఏర్పాటు చేసినటువంటి పార్టీ కాదు, నేను పార్టిసిపేట్ అవ్వాలనుకున్నటువంటి పార్టీ కాదు, తనకు ఎలాంటి సంబంధం లేదు, కావాలి రాజకీయ పరమైనటువంటి విమర్శల కోసం సమయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఈ ఎన్నికల రిజల్ట్ రాబోతున్నటువంటి సందర్భంగా తనను తట్టుకోలేక కొంతమంది కావాలని తన ఫోటోలని పేర్లు పెట్టి ట్రోలింగ్ చేస్తా ఉన్నారంటూ మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డి అంటా ఉన్నారు. అటు బెంగళూరు పోలీసులు మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డి వాహనం దొరికింది, ఆ ఎమ్మెల్యే దాంట్లో పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేశాము, కానీ పొలిటికల్ ఎంట్రీ దీంట్లో లేదు, ఏ రాజకీయ నాయకుడు ఇన్వాల్వ్మెంట్ దీంట్లో లేదు, ఇది స్వయంగా వాసు గోపాల్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి పార్టీయే, దీంట్లో డ్రగ్స్ సరఫరా జరుగుతుంది, డ్రగ్స్ తీసుకుంటున్నారనే పక్కా ఇన్ఫర్మేషన్ మాకు రావడంతో మేము రైడ్ చేసి వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వారిని వెరిఫై చేసి డ్రగ్స్ స్వీకరించిన వాళ్ళని కూడా అందరిని వదిలేశాము. ఈ పార్టీని ఆర్గనైజ్ చేసినటువంటి 5ని అదుపులోకి తీసుకొని వెరిఫై చేస్తా ఉన్నాము. 101 మంది కూడా బ్లడ్ శాంపుల్స్ తీసుకొని ఇవన్నీ కూడా టెస్టింగ్ కోసం ల్యాబ్ కి పంపాము. ల్యాబ్ నుంచి వచ్చేటువంటి రిపోర్ట్ ని బట్టి వీళ్ళు ఎంతమంది డ్రగ్స్ స్వీకరించారు అనే దానిపై కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి వీరందరిపై కూడా చర్యలు తీసుకుంటామంటూ మాత్రం బెంగళూరు సిపి ఒక ప్రకటన ఈ వీడియో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ. You know everything. ఒకటే అండి, I went for birthday party and I call him brother. Okay, అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది, లోపల అందరు ఏం చేస్తున్నారు ఏంటి, I don't know anything. So please దయచేసి మీరు అందరూ నన్ను హెల్ప్ చేయండి. నేను ఒకటి ఆడపిల్ల అండి, ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చినానండి కష్టపడి, ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు. థ్యాంక్ యూ. అండ్ నేను లింక్ పెడుతున్నానండి, ప్లీజ్ చూడండి. థ్యాంక్ యూ అండి. సో హాయ్ ఎవ్రీవన్, యు నో ఎవ్రీథింగ్. ఒకటే అండి, I went for birthday party and I call him brother. Okay, అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది, లోపల అందరు ఏం చేస్తున్నారు ఏంటి, I don't know anything. So please దయచేసి మీరు అందరూ
నన్ను హెల్ప్ చేయండి. నేను ఒకటి ఆడపిల్ల అండి, ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చినానండి కష్టపడి. ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు. థ్యాంక్ యూ. అండ్ నేను లింక్ పెడుతున్నాను.